పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రుడు శ్రీనివాస్ గారు కూడా ఈ సంవత్సరం మరొక విద్యార్థిని అడాప్షన్ చేసుకోవడం జరిగింది. ఇలా పాఠశాలలో 5 విద్యార్థులు ఉన్నత విద్య కోసమని వాళ్ళ చదువు కంప్లీట్ అయ్యే వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు ఈ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు మరి చాప్లా తండాలో ఉండి మన పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి గుగులతు వెంకట్రామ్ గారు ప్రతి పాఠశాలకి ఫిజికల్ గా ఉన్నటువంటి వనరులు ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకోవడం కోసమని ఫస్ట్ 4.5 లక్షల రూపాయలతోటి కంప్యూటర్స్ మరియు హెచ్ఎం టేబుల్, హెచ్ఎం చైర్ తోటి విద్యార్థులకి టేబుల్స్ అందిస్తూ 4.5 లక్షల రూపాయలు ఈ పాఠశాలకు అందించడం జరిగింది. ఆ తర్వాత గత సంవత్సరాల్లోనే అడగకుండానే ఒక 50,000 రూపాయలతోటి మనకి ప్రతి ఒక్క మన పాఠశాలలో ఒక నూతనమైనటువంటి మరి కార్యక్రమాల్లో భాగంగా డిపార్ట్మెంట్స్ ని ఏర్పాటు చేసినటువంటి మన హెచ్ఎం గారి కళలకి సపోర్టెడ్ గా ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక బీరువా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక 50,000 రూపాయలు బ్యాంకు ద్వారా మనకి వెంకట్రామ్ గారు అందించడం జరిగింది. ఆ తర్వాత గత సంవత్సరం మన పాఠశాలను సందర్శించినటువంటి వెంకట్రామ్ గారు యానివర్సరీ సందర్భంగా, పాఠశాల వార్షికోత్సవంలో సందర్భంగా హాజరై తను ఇచ్చినటువంటి నిధులు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది కాకుండా మేమే చూపించాం సార్, మీ నిధులు ఇలా మేము సద్వినియోగం చేసుకుంటున్నాము, ఇంకా మీ సపోర్ట్ మాకు అవసరం సార్. ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు కార్పొరేట్ పాఠశాలతో పోటీ పడితేనే ప్రభుత్వ పాఠశాలలు మనగలవన్న దానికి నిదర్శనమే మన పాఠశాల. ఎందుకంటే చాలా ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడిపోయి అంతరించిపోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కార్పొరేట్ పాఠశాలకి ధీటుగా నడిచేటువంటి పాఠశాలగా ఎదగడానికి మా వంతు కర్తవ్యంగా మేము సపోర్ట్ చేస్తామని భావించి ముందుకొచ్చినటువంటి వెంకట్రామ్ గారి పాఠశాలలో ఉన్నటువంటి ఈ కలర్స్ దాదాపు మరొక 5 లక్షల రూపాయలతోటి కలర్స్, స్కెచింగ్స్ అంటే ఈ యొక్క పిక్చర్స్ అనేది వేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి అంటే ఇది ప్రధానంగా ఈ పాఠశాల తన పాఠశాలగా ఇప్పటికీ భావిస్తున్నటువంటి ఆ వెంకట్రామ్ గారికి మన పాఠశాల తరఫున, మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అదే అన్వస్టర్ వచ్చినటువంటి ఎప్పుడో 1964లో ఈ పాఠశాల టాపర్ అయినటువంటి జట్ల పుల్లయ్య గారు 10th టాపర్ గా ఉండి మరి సార్ కూడా ఆంధ్ర బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ గా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి, దాదాపు 80+ లో ఉన్నటువంటి సారు ఇక్కడికి వచ్చేసి పాఠశాలను చూసి సారు కూడా తన పూర్వ పాఠశాలకి ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో 1 లక్ష రూపాయలు డొనేషన్ చేస్తే దాన్ని మనం లైబ్రరీలో బుక్స్ మరియు లైబ్రరీలో డిజిటల్ టీవీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తులమో పలమో ఎవరైనా తోచినటువంటి సహాయం మన ట్రస్ట్కు అందుతుంది. తద్వారా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మనకి రామచంద్రమూర్తి గారు కూడా మన పాఠశాలకి ఈ సంవత్సరం 10th లో టాపర్ గా ఉన్నటువంటి బెనజీర్ రబ్జాని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే వసంత్ కుమార్ గారు సార్ కండక్టర్ గా ఉండి ఈ పాఠశాల పూర్వ విద్యార్థి ఉండి మన పాఠశాలకి అనేక సందర్భాల్లో సందర్శించి ఈ పాఠశాలకి నా వంతు సహాయం కూడా అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు సైకిల్స్ వెనకబడినటువంటి గర్ల్స్ కి దూర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి అమ్మాయిలకి సైకిల్స్ ఇప్పించడంలో తన సపోర్ట్ కూడా ఉంది మిత్ర బృందంతో. ఈసారి సొంతంగా 10th టాపర్స్ గా వచ్చినట్టయితే ఈ మారుమూలైనటువంటి డోర్నకల్లో ఎర్రబస్సే అప్పుడప్పుడు చూస్తున్నటువంటి మన విద్యార్థులు ఎయిర్ బస్ ఎక్కించాలనే ఆలోచన సారికి రావడం జరిగింది. మనం ఎర్ర బస్ ఎక్కాలంటే రోజు 1-2 సార్లు చూడాల్సి వస్తుంది, ఇట్లా స్టేషన్ కాడింది. ఆ ఎర్ర బస్సు చూసినటువంటి మనము
మరి అంటే ఎయిర్ ఫ్లైట్ ఎక్కేటువంటి అవకాశం మనకి వసంత కుమార్ గారు కల్పించబోతున్నారు. ఇది 10th లో ఉన్నటువంటి విద్యార్థులు టాపర్స్ గా, ఇది ప్రతి సంవత్సరం ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి విద్యార్థుల్ని ఫ్లైట్ ఎక్కిస్తా అని ముందుకు వచ్చినందుకు వసంతరావు గారికి ట్రస్ట్ తరఫున, పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలా మనం ట్రస్ట్ ఇంకా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నిరంతరం మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు నెక్స్ట్ అక్టోబర్లో సార్ రిటైర్డ్ అవుతారు. ఇదే లాస్ట్ ఆగస్టు 15th ఫ్లాగ్ హాస్టింగ్ సార్కి ఇక్కడ మన పాఠశాలలో. సరే, మనం మళ్ళీ నాలాగే మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే ఈ పాఠశాల మన కాబోయే హెచ్ఎం శంకర్ సార్ ఆహ్వానిస్తే తప్పనిసరి హాజరవుతాం. అయినప్పటికీ సారు మదిలో ఇప్పటికీ ఇది మన పాఠశాల, మన పాఠశాలకి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతో నిరంతరం ఏ దారులు ఉన్నాయో ఆ దారుల ద్వారా పిల్లలకి సాయం అందించాలనే ఉద్దేశంతో దోర్నకల్ వాస్తవ్యులైనటువంటి వెంకటేశ్వర గారి ద్వారా డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండర్ అయినటువంటి బాబు సార్ని మేము ఒకరోజు నైట్ కలవటం జరిగింది. సార్ పాపం చాలా బిజీగా ఉన్నారు, ఇంట్లో వాళ్ళ బాబు వచ్చిన్నారు, వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. అయినా కూడా మాకు సమయాన్ని కేటాయించేసి మేము ఇక్కడ చేస్తున్నటువంటి మా ట్రస్ట్ ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశాన్ని తెలియజేసినందుకు, సార్ మీ పాఠశాలని నేను తప్పనిసరి చూస్తాను సార్, ఇలా చేసేటువంటి పాఠశాలకి మా సపోర్ట్ ఉంటుందని మరి ఆ రోజే మాకు హామీ ఇచ్చేసి పాఠశాలకు వచ్చినటువంటి మన బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక విద్యార్థులుగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుతమైనటువంటి ఇన్ని వనరుల మధ్య యాక్చువల్గా మన ఉపాధ్యాయుల్ని కూడా ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఈ ట్రస్ట్కు ఫస్ట్ ప్రధాన పునాది మనమే. దీన్ని మీరు ఏదో సందర్భంలో మీ అకేషన్లో మన పాఠశాలకి అనేక సందర్భాల్లో సపోర్ట్ చేస్తూనే వస్తుండ్రు. ఇక ముందు కూడా అలాగే కొనసాగి ఇది మన విద్యార్థులకి ఉపయోగపడాలి. ఎందుకంటే ఫస్ట్ మన ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పుడు, మన యొక్క ట్రస్ట్ స్టార్ట్ అయినప్పుడే మన పాఠశాల విద్యార్థి కానప్పటికీ పక్క పిఎస్లో ఉన్నటువంటి ఒక విద్యార్థికి హెల్త్ బాగలేనటువంటి నేపథ్యంలో ఈ ట్రస్ట్ ద్వారానే మనం సపోర్ట్ చేయడం జరిగింది. అంటే హెల్త్ సపోర్ట్ అనేది చేయడం జరిగింది. అలా ఈరోజు కూడా మన పాఠశాలలో చదువుతున్నటువంటి 10th క్లాస్ విద్యార్థి అందరికీ తలలో నాలుకలాగా ఉన్నటువంటి సంతోష్కి హెల్త్ బాగలేదని తెలిసింది. మరి ఆ బాబు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని తెలిసింది. దాదాపుగా ఒక 10 lakhs అట తన ట్రీట్మెంట్కి. అలాంటి ఒక పేద విద్యార్థి 10 lakhs తోటి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి